అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, హెచ్ఎల్డి హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, ఎల్ఎల్డి లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి, ఓవరాల్గా ఈ సిస్టమ్ డిజైన్ నేర్చుకునేందుకు రోడ్ మ్యాప్ ఏంటి, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సిస్టమ్ డిజైన్ అనే రౌండ్ మీకు యాజ్ అ ఫ్రెషర్ చాలా కంపెనీస్లో ఉండదు. బట్ అట్లేషన్ లాంటి కంపెనీస్లో, ఎస్పెషల్లీ మా కంపెనీలో నేను SD1 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా సిస్టమ్ డిజైన్ రౌండ్ ఉండింది. కాబట్టి ఈ మధ్యన కొన్ని కంపెనీస్ సిస్టమ్ డిజైన్ని యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతున్నాయి. కాబట్టి ఇట్స్ అప్ టు యూ. మీరు ఐదర్ ప్రస్తుతానికి యాజ్ అ ఫ్రెషర్ నేర్చుకుంటారా, ఆర్ తర్వాత జాబ్ స్విచ్ అప్పుడు సిస్టమ్ డిజైన్ నేర్చుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. బట్ ఒకవేళ మీకు ఇంకా డిఎస్ఏ రాదు, మీకు ఇంకా సిఎస్ ఫండమెంటల్స్ రావు, మీకు ఇంకా ఆప్టిట్యూడ్ రాదు అనుకుంటే ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ ఫస్ట్ బిఫోర్ ఫోకసింగ్ ఆన్ సిస్టమ్ డిజైన్. దాట్స్ ఫర్ షూర్. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ బాగా అందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి నేర్చేసుకోవాలని చెప్పించుకోకండి. ఎందుకంటే ఫ్రెషర్స్కి అంత ఎక్కువ ప్రయారిటీ ఉండదు. ప్రస్తుతం నా నోస్ బ్లాక్ అయి ఉంది కాబట్టి వాయిస్ కొంచెం ఓకే, ప్లీజ్ టు ఇగ్నోర్ దాట్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? సిస్టమ్ డిజైన్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, మీరు బిల్డ్ చేస్తున్న అప్లికేషన్కి, ఆ సిస్టమ్కి ఓవరాల్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది. సో మీరు ఒక ఇల్లు కట్టే ముందు యాక్చువల్ కన్స్ట్రక్షన్ సైట్లో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ మొదలు పెట్టే ముందు దానికి ప్రాపర్ బ్లూ ప్రింట్, ప్రాపర్ డిజైన్ చేస్తారు కదా. హలో, ఇది నా ప్లాన్ కాదు సార్. ఎక్కడ ఏ బెడ్రూమ్ ఉంటుంది, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఎక్కడ ఉంటుంది, ఆ డైరెక్షన్స్ ఏంటి, వాస్తు ఏంటి, డిఫరెంట్ పాయింట్స్ని ముందుగా డిజైన్ చేసి ఆ తర్వాతే కన్స్ట్రక్షన్లోకి వెళ్తారు. అదేవిధంగా ఈ సిస్టమ్ డిజైన్లో మీరు యాక్చువల్ బిల్డింగ్ అప్లికేషన్కి కోడ్ రాయరు, మీరు అప్లికేషన్ని బిల్డ్ చేయరు. బోత్ ఇన్ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. మీరు ఆ కంప్లీట్ ప్లాట్ఫామ్, ఆ కంప్లీట్ అప్లికేషన్కి డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేసే ఒక రౌండ్ ఆర్ డిస్కస్ చేసే ఒక మీడియం ఈజ్ సిస్టమ్ డిజైన్. నౌ ఈ సిస్టమ్ డిజైన్లో హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్లో అట్ అ బిగ్ పిక్చర్ లెవెల్ మైక్రో సర్వీస్ వాడతారా, మోనోలిత్ వాడతారా, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు, క్యాషింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డీబీ వాడతారు, ఇటువంటి హై లెవెల్ కాంపోనెంట్స్ని డిజైన్ చేస్తారు. లో లెవెల్ డిజైన్లో యాక్చువల్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఇంటర్ఫేసెస్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు, మీకు కాంట్రాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ ఏపీఐస్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయి, ప్రతి క్లాస్లోనూ ఇంటర్నల్ లాజిక్ ఏ విధంగా ఉంటుంది. అగైన్ కోడ్ రాయకపోవచ్చు మీరు, బట్ ఆన్ అ హై లెవెల్ ఆన్ పేపర్ దాన్ని డిజైన్ చేస్తారు. కాబట్టి హెచ్ఎల్డిలో మీరు క్లాస్ లెవెల్ దాకా వెళ్ళరు, ఆన్ హై లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఓకే ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి, కిచెన్ ఎక్కడ ఉంది, ఆ విధంగా రైట్. లో లెవెల్ డిజైన్లో ఓకే బెడ్రూమ్లో బెడ్ సైజ్ ఎంత, రైట్, షెల్ఫ్ ఎక్కడ ఉంది, లైటింగ్కి స్విచ్ బోర్డులు ఎక్కడ ఉన్నాయి, ఈ విధంగా మీరు డిస్కస్ చేస్తారనమాట. సో ఓవరాల్గా రెండిట్లో కూడా మీరు యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేయట్లేదు, బట్ డిజైన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ హై లెవెల్, ఆ తర్వాత కొంచెం డెప్త్లోకి వెళ్ళి కొంచెం ఇంటీరియర్గా చూసుకుంటున్నారు అనమాట. అది రైట్. నౌ ఈ సిస్టమ్ డిజైన్ రౌండ్ ఏదైతే ఉందో అది ఫ్రెషర్స్కి అంతగా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఫ్రెషర్స్కి అప్పుడే ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనే నాలెడ్జ్ ఉండదు. అండ్ దెన్ వై ఫర్ SD2? బికాస్ SD2 లెవెల్ నుంచి యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అండర్స్టాండ్ ద డిజైనింగ్ ఫ్రేమ్వర్క్, డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ అప్లికేషన్. డస్ దట్ మేక్ సెన్స్? నౌ ఈ హెచ్ఎల్డి కానీ ఎల్ఎల్డి కానీ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అండ్ ఎప్పుడెప్పుడు ఏమైనా నేర్చుకోవాలి, ఐ గివ్ యూ టైమ్ లైన్ ఆల్సో, దేనికి ఎంత టైం పడుతుందని చెప్పి బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ సార్ట్ అవుట్ అ టైమ్ లైన్ ప్లాన్. నౌ కమింగ్ టు ద రోడ్ మ్యాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ నెంబర్ 1లో మీరు ఒకసారి ఈ సిస్టమ్ డిజైన్కి కావాల్సిన ఫండమెంటల్స్ని మళ్ళీ బ్రషప్ చేసుకోండి. ఈ ఫండమెంటల్స్ అన్నింటినీ కూడా మీరు ఆల్రెడీ యాజ్ అ పార్ట్ ఆఫ్ సిఎస్ ఫండమెంటల్స్ నేర్చుకునే ఉంటారు. నెంబర్ 1 మీ ఊప్స్ కాన్సెప్ట్ని బ్రషప్ చేసుకోండి. నెంబర్ 2 మీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ని బ్రషప్ చేసుకోండి. దిస్ ఇంక్లూడ్స్ HTTP అంటే ఏంటి, DNS అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఆల్ దీస్ థింగ్స్. ఆ తర్వాత మీ డేటాబేస్ స్కిల్స్, మీ DBMS స్కిల్స్ని అగైన్ బ్రషప్ చేసుకోండి. SQL అంటే ఏంటి, NoSQL అంటే ఏంటి, డిఫరెంట్ అగైన్ ఈ SQL NoSQLలో మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, వాటిని ఏ విధంగా క్వెరీ చేస్తారు, ఆ తర్వాత వాట్ ఈస్ యాసిడ్ ప్రాపర్టీస్, ఆ తర్వాత క్యాప్ థీరం అంటే ఏంటి, వీటిని ఒకసారి మళ్ళీ బ్రషప్ చేసుకోండి. ఒకవేళ వీటిల్లో ఏదైనా తెలియకపోతే కొత్తగా నేర్చుకోండి. ఆ తర్వాత మీకు బేసిక్స్ ఆఫ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ ద KISS ప్రాపర్టీ, KISS. దెన్ మీకు సాలిడ్ ప్రిన్సిపల్ ఉంటుంది, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ DRY ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ ఏంటి, అండర్స్టాండ్ అండ్ లెర్న్ అబౌట్ దెమ్, రైట్. సో ఈ కంప్లీట్ లెర్నింగ్ ప్రాసెస్కి అబౌట్ 1 వీక్ పడుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ గైస్, మీరు ఒకవేళ అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ క్లౌడ్ నేర్చుకుంటూ ఉంటే కనుక మీకు ఓవరాల్గా సిస్టమ్ డిజైన్కి బాగా హెల్ప్ అవుతుంది. నా కేసులో అట్లేషన్ SD1 ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నేను వాళ్ళ హెచ్ఎల్డి రౌండ్ని
క్లియర్ చేయడానికి మెయిన్ కారణం, దానికి ముందు నేను ఫిడిలిటీలో యాజ్ అ ఇంటర్న్ వర్క్ చేస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్లోని డిఫరెంట్ సర్వీసెస్ మీద హ్యాండ్స్ ఆన్ వర్క్ చేశాను. దానివల్ల ఆ నాలెడ్జ్ ఇక్కడ బాగా హెల్ప్ అయింది. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు లెర్న్ సిస్టమ్ డిజైన్ అండ్ మీకు ఆల్రెడీ క్లౌడ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే, క్లౌడ్ నేర్చుకుని ఆ తర్వాత ఇఫ్ యూఆర్ లెర్నింగ్ సిస్టమ్ డిజైన్ మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ ఫర్ ద హెచ్ఎల్డి హై లెవెల్ డిజైన్ నాకు పర్సనల్గా బాగా హెల్ప్ అయింది. రైట్, సో ఆఫ్టర్ వీక్ 1 లెట్స్ మూవ్ ఆన్ టు వీక్ 2 and 3. ఈ వీక్ 2-3లో లెర్న్ అబౌట్ హెచ్ఎల్డి. సో హెచ్ఎల్డిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ అబౌట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, అండర్స్టాండ్ అబౌట్ పియర్ టు పియర్ P2P నెట్వర్క్స్, ఆ తర్వాత అండర్స్టాండ్ అబౌట్ మోనోలిత్స్ వర్సెస్ మైక్రో సర్వీసెస్, ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ క్యాషింగ్ సర్వీసెస్ ఏంటి, క్యూస్, కాఫ్కా, SQS వీటి గురించి, ఆ తర్వాత డేటాబేస్లో రెప్లికేషన్ అంటే ఏంటి, స్ట్రాడింగ్ అంటే ఏంటి, డూప్లికేషన్ అంటే ఏంటి, ఇండెక్సెస్ అంటే ఏంటి, లెర్న్ అబౌట్ దిస్. ఆ తర్వాత లెర్న్ అబౌట్ కాన్సెప్ట్స్ లైక్ రేట్ లిమిటింగ్, ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ, వీటిని కూడా తెలుసుకోండి. సో హై లెవెల్ డిజైన్లో జస్ట్ థింక్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్, రైట్. ట్రాఫిక్ మీ అప్లికేషన్కి మీ సర్వర్కి వస్తుంది, అండ్ మీ అప్లికేషన్ ఆర్ సర్వర్ నుంచి ఆ ట్రాఫిక్కి రెస్పాన్స్ వెళ్తుంది. సో ఈ ట్రాఫిక్ హ్యాండిల్ ఎలా చేస్తారు, ఇన్పుట్లో అండ్ అవుట్పుట్లో దాన్ని హ్యాండిల్ ఎలా చేస్తారు, అండ్ ఆ తర్వాత ఇంటర్నల్గా మీ అప్లికేషన్కి కావాల్సిన డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి. ఇట్ కుడ్ బి డేటాబేసెస్, ఇట్ కుడ్ బి క్యూస్. లెట్స్ సే మీది ఒక ఈమెయిల్ అప్లికేషన్, మీ అప్లికేషన్కి ఒక ఈమెయిల్ వచ్చింది, ఆ ఈమెయిల్ని మీరు ముందుగా ప్రాసెస్ చేసి ఆ తర్వాత దాన్ని సెండ్ చేయగలరు ఆ రెసిపియంట్కి. నా ద పాయింట్ ఈస్, ఈ ఈమెయిల్ని ప్రాసెస్ చేసి సెండ్ చేసే లోపు ఒకవేళ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అయిపోయింది, అండ్ ఇఫ్ ద రిక్వెస్ట్ ఇస్ లాస్ట్, ఇట్స్ డిఫికల్ట్ కదా. కాబట్టి ముందుగా రిక్వెస్ట్ వచ్చిన వెంటనే దాన్ని ఒక క్యూలో సేవ్ చేసుకుని ఆ క్యూ నుంచి మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఆ క్యూ సింపుల్ క్యూ అవ్వాలా, అంటే నార్మల్ క్యూ అవ్వాలా, ఆర్ ఫీఫో క్యూ అవ్వాలా, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ది హెచ్ఎల్డి అనమాట. లెర్న్ అబౌట్ దీస్ థింగ్స్, ఇట్ విల్ టేక్ అబౌట్ 2 to 3 weeks. అగైన్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ వచ్చుంటే ఇంకా ఫాస్ట్గా వీటిని మీరు నేర్చుకోవచ్చు. ఈ 2 to 3 weeks ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ హెచ్ఎల్డి అయిపోయాక వాటిని ప్రాక్టీస్ చేయండి. ఏమేమి ప్రాక్టీస్ చేయొచ్చు, యూఆర్ఎల్ షార్ట్నర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఈ అప్లికేషన్స్కి, స్విగ్గీ, వీటికి హై లెవెల్ డిజైన్ ఏ విధంగా చేస్తారు, థింక్ అబౌట్ దాట్ అండ్ వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ కమ్స్ ఆర్ లో లెవెల్ డిజైన్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, హై లెవెల్ డిజైన్ ఈజ్ ఈజియర్ దెన్ లో లెవెల్ డిజైన్. లో లెవెల్ డిజైన్లో అగైన్ మీరు చూసుకుంటే మనకి బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టు ప్లస్ ఒకవేళ మీకు DBMS బాగా వస్తే దిస్ విల్ బి ఈజీ. ఆ UML డయాగ్రామ్స్, ఆ ER డయాగ్రామ్స్, ఇవన్నీ మళ్ళీ మీకు హెల్ప్ అవుతాయి అనమాట. సో లో లెవెల్ డిజైన్లో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది డిజైన్ ప్యాటర్న్స్ లైక్ సింగిల్టన్ అండ్ ఫ్యాక్టరీ స్ట్రాటజీ, ఆ తర్వాత UML డయాగ్రామ్స్ ఫర్ క్లాస్ అండ్ సీక్వెన్సెస్, ఆ తర్వాత ER డయాగ్రామ్స్ ఫర్ ది ఎంటిటీస్ ఇన్ డేటాబేసెస్. ఆ విధంగా మీరు తెలుసుకోవాల్సింది API స్కీమాస్, రెస్పాన్స్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, రిక్వెస్ట్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, స్వాగర్ అంటే ఏంటి, దాంట్లో ఏ విధంగా డిఫైన్ చేస్తాం, హౌ కెన్ పీపుల్ యూస్ దీస్ కాంట్రాక్ట్ టెస్టింగ్ అంటే ఏంటి. ఆ తర్వాత స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ LLD, ఊబర్ కావచ్చు, ఆర్ మనకి ఈ ఆన్లైన్ బుకింగ్ అప్లికేషన్ బుక్ మై షో లాంటి అప్లికేషన్స్ కావచ్చు, ఆర్ Airbnb, ఓయో, ఈ బుకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, వీటిని ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా వీటిని నేర్చుకుంటే మీకు ఒక మంచి ఐడియా ఆఫ్ సిస్టమ్ డిజైన్ వస్తుంది. వన్ థింగ్ టు నోట్ దట్ ఈస్, సిస్టమ్ డిజైన్ రౌండ్స్లో మీరు నేర్చుకున్న దానికంటే ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ కూడా ఏదో రాసుకోవడం కాకుండా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే మీరు యాక్చువల్ సిస్టమ్ డిజైన్ రౌండ్లో మీరు ఇంటర్వ్యూని సాటిస్ఫై చేయాలి, ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్ గుడ్ పార్ట్ అబౌట్ సిస్టమ్ డిజైన్ రౌండ్స్ ఈజ్, దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ ఏమీ ఉండవు. మీరు చెప్తున్న కంపోనెంట్కి, మీరు చెప్తున్న ఆ ఫ్రేమ్వర్క్కి, మీరు చెప్తున్న డిజైన్ ప్యాటర్న్కి మీరు కనుక రైట్ జస్టిఫికేషన్ ఇవ్వగలిగితే యూ ఆర్ పాస్డ్, రైట్. ప్రతిసారి ఒక క్వశ్చన్కి నో SQLే వాడాలి, ఆర్ SQLే వాడాలి, ఆర్ గ్రాఫ్ బేస్డ్ DBA వాడాలి అని చెప్పి క్లియర్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ ఏమీ ఉండవు. బేస్డ్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్ మీరు దేన్నైనా జస్టిఫై చేయగలగాలి. ఆ జస్టిఫికేషన్కి క్రాస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేయగలగాలి, అంతే. కాబట్టి ప్రాక్టీసింగ్ టు ఎక్స్ప్లెయిన్ సిస్టమ్ డిజైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద ఫ్యూ రిసోర్సెస్ దట్ యూ కెన్ రెఫర్. రెఫరెన్స్ ఆర్ రిసోర్స్ నెంబర్ 1 ఈజ్ గిట్హబ్ వాళ్ళ సిస్టమ్ డిజైన్ ప్రైమర్. ఆ తర్వాత యూ కెన్ రీడ్ డిజైనింగ్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ బై మార్టిన్ క్లెప్మెన్ అనమాట. ఈ 2 రిసోర్సెస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఈ మధ్యన యూట్యూబ్లో చాలా మనకి ఈ ఎగ్జాంపుల్స్ లైక్ ప్రాక్టీస్ పార్ట్లో నేను చెప్పిన డిఫరెంట్ ఊబర్ కానివ్వచ్చు, బుక్ మై షో కావచ్చు, ఆర్ URL షార్ట్నర్ అవ్వచ్చు, రేట్ లిమిటింగ్ అవ్వచ్చు, వీటికి చాలామంది హై లెవెల్ అండ్ లో లెవెల్ ఎగ్జాంపుల్స్ డిజైన్ చేసి మీకు చూపిస్తారు. యూ కెన్ ఈవెన్ రెఫర్ టు దెమ్, రైట్. వెరీ సూన్ నేను మన ఛానల్లో సిస్టమ్ డిజైన్ సిరీస్ చదవాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ టు కమెంట్ అండ్ లెట్స్ సీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.